బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం దళితులపై అన్యాయంగా దాడులు, అమానుష చర్యలకు పాల్పడితే అధికార పార్టీ అయినా అధికారులైనా చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి మేరుగా నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో ఇటీవల సిఐ శేషగిరి అమానుష చర్యలకు బాధితులైన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్ కుమార్ ను పరామర్శించారు. స్థానికంగా కొందరు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీస్ అధికారులను సమాయత్తం చేయడంతో వారు యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అమానుషంగా కొట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మార్టూరు మండలానికి సంబంధించి డేగర్లమూడి విలేజ్లో గత 4 రోజుల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి యువత ఒక గ్రామ కంటకానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీకి సంబంధించిన ఎంట్రన్స్లో అదే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని బ్రస్ట్ని ఏర్పాటు చేసి అక్కడ అన్వీల్ చేయటం జరిగింది. ఒక స్టాండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని పర్మనెంట్గా ఒక దిక్చూచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావటం అనేది గొప్ప ప్రక్రియ. అయితే ఈ దేశంలో ఎక్కడైనా ఏ విగ్రహాలు పెట్టుకున్నా, నాట్ ఓన్లీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రిడామినెంట్గా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ, డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ, వంగవీటి మోహన్ రంగా గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇంకా చరిత్ర కలిగిన నాయకులు ఎవరి విగ్రహాలైనా